బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనే పరిస్థితి నుంచి బ్యాక్ బోన్ క్లాస్ గా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. నాటి సింహనాదం నేడు సాకారం. బీసీలు తల ఎత్తుకు తిరిగేలా చేస్తా. ఇది గత ఎన్నికల ముందు జరిగిన బీసీ గర్జనలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సింహనాదం. బీసీలంటే వెనుకబడిన జాతులు కాదు, మన జాతికి వారు వెన్నెముకలు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాసులు అని కొత్త నిర్వచనాన్నిచ్చి ఆ నిర్వచనానికి తగినంత గౌరవాన్ని కూడా ఇస్తూ నేనున్నా నేను విన్నా అంటూ ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రిగా న్యాయం చేశారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చాక అన్ని నామినేటెడ్ పోస్టుల విషయంలో, మంత్రివర్గంలోనూ, రాజ్యసభ సభ్యత్వాల విషయంలోనూ బీసీలకు ఇచ్చిన అగ్రతాంబూలాలే కాకుండా 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన నిర్ణయానికి ఏపీలోని బలహీన వర్గాల ప్రజలంతా జగన్కు జేజేలు పలుకుతున్నారు. గత ప్రభుత్వంలో మేము అనుభవించిన బాధలు, కష్టాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులో పెట్టిన మీదట ఈ రోజు చూసుకుంటే మాతో పాటు 139 కులాలకి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక చైర్మన్, ఒక జిల్లాకు ఒక డైరెక్టర్ తరపుని మొత్తం 13 మంది ఒక కార్పొరేషన్కి నియమించారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నాయి బ్రాహ్మణులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాగవంశీయులు అని ఎవరికి తెలియదు. అదే వృత్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చి నాగవంశీయులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వీళ్ళు నాగవంశీయులు పలానా దగ్గర ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, 50,000 జనాలు ఉన్నారు, వాళ్ళకి ఇంకా వాళ్ళు పైకి తీసుకొద్దామనే ఆలోచనతో అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇంతవరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరికి లేదు. ఇంతమంది సీఎంలు మారారు కానీ ఇప్పుడు ఈ నాగవంశీ కార్పొరేషన్ నాగవంశీయులు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మనకి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్టర్లు ఏర్పాటు చేసి మంచి దీన్ని పెట్టారండి. గౌడ, ఈడిగా, శ్రీశైన, యాత, చెట్టిబలజ కులాలను విడదీసి మా అందరికీ కూడా ప్రత్యేకమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బీసీ కార్పొరేషన్ చైర్మన్లు బాధ్యతలు తీసుకుంటున్న తరుణాన ప్రతి గుండె హర్షిస్తోంది. ఇస్త్రీ పెట్టెలు, సుత్తులు, కొడవళ్లు, ఎన్నో అవమానాలు, ఇబ్బందులు, ఇవి గత ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన కానుకలు. నేడు నూతన శకం మొదలయ్యింది. చదువుకునే అవకాశాలు, రాజకీయ పదవులు, జీవితాల్లో వెలుగులు, ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకిస్తున్న కానుకలు. ఈ శకంలో ఆ పనిమంతులే పాలకులు. ఎవరి ఉచిత సానుభూతిని కోరుకోని బీసీల బతుకుల్లో వైఎస్ జగన్ పాలనలో కొత్త వెలుగులు ప్రసరింపజేస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ వంటి మహత్తర పథకంతో బీసీల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలికారు మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన బీసీల సంక్షేమంలో 10 అడుగులు వేస్తే తను 100 అడుగులు వేసే దిశగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింత విప్లవాత్మకమైన చర్యలు చేపట్టారు. గతంలో 25గా ఉండిన బీసీ ఆర్థిక కార్పొరేషన్లు ఇప్పుడు 139 బీసీ కులాల సమగ్ర ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం 56 అయ్యాయి. వీటి రాజకీయ పాలన, అభివృద్ధి కోసం ఒక్కో కార్పొరేషన్ కి ఒక్కో చైర్మన్, 12 మంది డైరెక్టర్ల నియామకం జరిగింది. చైర్మన్లలో 29 మంది మహిళలు కాగా 27 మంది పురుషులు. 339 మంది డైరెక్టర్లు పురుషులు కాగా 333 మంది మహిళా డైరెక్టర్లు నియమితమయ్యారు. వీరంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నేడు ప్రమాణ స్వీకారంతో బాధ్యతల్ని స్వీకరించనున్నారు. 30,000కు పైగా జనాభా ఉన్న ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రజక, పద్మశాలి, నాయి బ్రాహ్మణ, మత్స్యకార, వాల్మీకి, వడ్డెర, గౌడ, కుమ్మరి మొదలుకొని అతి తక్కువ స్థాయి జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గాలకు కూడా ఈ కార్పొరేషన్ల ద్వారా సమన్యాయం జరుగుతుంది. బీసీ ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపాలు ఈ కార్పొరేషన్లు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకు సవ్యంగా అందేలా ఈ కార్పొరేషన్లు పనిచేస్తాయి. బీసీల జీవితాల్లో సరికొత్త కాంతులను తీసుకొస్తాయి. అదే జగనన్న నేతృత్వంలో జరుగుతోన్న నిజమైన బీసీల సంక్రాంతి.
రాష్ట్ర చరిత్రలోనే ఇది అచ్చమైన బీసీల పండుగ. ఇకపై రాష్ట్రంలో గొడుగులు పట్టే బడుగులుండరు, అడుగులకు మడుగులొత్తే బలహీనులుండరు. బీసీల బంధువైన జగనన్న అడుగులో అడుగులు వేసే బ్యాక్ బోన్స్ మాత్రమే ఉంటారు. వారు రాష్ట్ర ప్రగతికి రథసారథులవుతారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలపడి చరిత్రగతిని మార్చే వెన్నెముకలవుతారు.